ఆస్తంతా మన పేరు రాయించేసుకున్నాం. మీ తమ్ముడు జైలు పాలయ్యాడు. కక్షతో మనమే అతన్ని జైలుకి పంపించామనుకుంటాడు. ఒకవేళ అతను తిరిగి వచ్చాక మా ఆస్తి మాకు ఇచ్చేయమనొచ్చు. వర్కర్స్ కూడా మన మీదకి రెచ్చగొట్టచ్చు. అందుకే ఈ ఆస్తంతా అమ్మేసుకుని క్యాష్ చేసుకుంటే మంచిదని ముందు చూపుతూ చెప్తున్నాను. చూడండి, అనుకున్న ప్రకారం అన్ని సామాన్లతో సహా ఈ ఇంటిని వారం రోజుల్లాగా నాకు అప్పచెప్పాలి. బాలేవారండి, ఇల్లు అమ్మేశాక కూడా ఇంట్లో ఉండడానికి మా అల్లుడు ఎవరనుకున్నారు? అలాంటి వాడు ఎలాంటి వాడు కాదు, సాక్షాత్తు పురుషోత్తమరావు గారి సుపుత్రుడు. లోపల దాచే అల్లుడి ఆస్తంతా ఫ్యాక్టరీతో సహా అమ్మించేసి క్యాష్ బీరువాలో పెట్టించి వచ్చాను. దాన్ని ఈ వేళే కొట్టేయడానికి ముహూర్తం పెట్టాను. స్పృహ లేకుండా ఇంట్లో వాళ్ళంతా నిద్రపోవడానికి అన్నంలో మొత్తం మందు కలిపేశాను. ఈ పాటికి వాళ్ళు తింటూ ఉంటారు. రాత్రి 11 అయ్యేసరికి ఆ ఇంట్లో ప్రవేశిస్తాను. వాళ్ళకి మత్తు వదిలిపోతే ప్రమాదం. వస్తాను. ఈ ముసలోడు వెళుతున్నాడు. ఏడుకొండలు వెళ్ళిన పని అయిందో లేదో. అక్కడ ఎవరివో చెప్పులున్నాయి. ఎవరివై ఉంటాయి చెప్పమా? స్వరాజ్యం బాత్రూమ్ లో లేదు, ఎక్కడికి బట్టలు పెట్టి లేదు. ఏమైపోయాయి సామాన్? ఆదిమూర్తి మామయ్య గారికి నమస్కారములు. బట్టతలవాడికి బంగారపు దుమ్మునిస్తే ఎంత ఉపయోగమో వయస్సు అయిపోయిన మీకు నేను అంతే అందుకే మిమ్మల్ని వదిలిపెట్టి 7 కొండలు తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోతున్నాను. మీ పాదాలకు నమస్కారములతో స్వరాజ్యం. కొంపది ఆ రవిగాడి భార్య మన ఏడిపించడానికి ఆ డబ్బు కాజేసిందేమోనని నా అనుమానం. అవును, అదే తీసుకుంటుంది. ఇప్పుడు అది ఎక్కడ? ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? జైలుకెళ్ళి మా ఆయన చూసి వస్తున్నాను. ఓహో, ఆ డబ్బు ఎక్కడ దాచావో మీ ఆయనతో చెప్పే వస్తున్నావు అనమాట. డబ్బా? ఏ డబ్బు? ఇల్లు ఫ్యాక్టరీ అమ్మగా వచ్చిన డబ్బు. రాత్రి బీరువాలో పెట్టాం, తెల్లారి కనిపించడం లేదు. ఆ డబ్బు నువ్వే తీసావని మా అందరి అనుమానం. అనుమానం ఏమిటి? తీవ్రమైన నమ్మకం. ఈ ఇల్లు ఫ్యాక్టరీ అమ్మినట్టు నాకు తెలీదు. ఆ డబ్బు ఇంట్లో పెట్టినట్టు నాకు తెలీదు. పైగా నేను రాత్రి నేను పైకి వస్తుంటే చాపాదింటి కింద పడేసి నన్ను హాల్లో పడుకోమన్నారు. నేను ఇక్కడే పడుకున్నాను. ఈ డ్రామా డైలాగులు అనవసరం. అయినా ఏ దొంగ మాత్రం నేనే చేశాను దొంగతనం అని చెప్తాడు. ఏమల్లుడు? పరాయి మనిషి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసే అవకాశం లేదు. నీకు తప్ప మరో మనిషికి ఆ డబ్బు తీసే అవసరం లేదు. అక్క, ఏ రోషం పొడిచికొచ్చిందా? అప్పుడు నీ నెక్లెస్ పోయినప్పుడు అందరిలోనూ నన్ను దొంగగా అనుమానించి అంత రాద్ధాంతం చేశావు. ఇప్పుడు మా ఆస్తినంతా కాజేసి నిన్ను అనుమానించడమే కాదు, నీ ప్రాణాలు తీసానని నిజం కక్కిస్తాను. చెప్పు. నువ్వు ఎంత రాద్ధాంతం చేసినా నేను చెప్పే సమాధానం ఒకటే, ఆ డబ్బు నేను తీయలేదు. నువ్వెంత సీరియస్ గా యాక్టింగ్ చేసేసినా నమ్మేసేటంత దత్తమ్మలు ఎవరూ లేరు ఇక్కడ. కడుపు మండిపోయి ఉన్నావు, నిజం చెప్పు. ఏం మాట్లాడు అల్లుడు? ఏం మాట్లాడండి? మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అన్నారు. ఆయన మీద ఎందుకని అరుస్తావు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టావో అత్తగారు మాంగారు పోయారు, అన్నదమ్ములందరూ చెల్లా చెదరైపోయారు. ఇవన్నీ చాలగా మా డబ్బంతా కాజేసి నిన్ను చంపేలా నిజం తొక్కిస్తాను. మర్యాదగా చెప్పు. చెప్తావా లేకపోతే? మీ డబ్బు నేను దొంగిలించానంటున్నారే, అసలు మీకు ఆ డబ్బు ఎలా వచ్చింది?
మీరు చేసిన మోసం వల్ల వచ్చింది, మా ఆయన మంచితనం వల్ల వచ్చింది. పురుషోత్తం రావు గారి కొడుకుల్లో ఒకరు లక్షాధికారిగాను ఒకరు భిక్షాధికారిగాను ఉండకూడదన్న మా ఆయన ఆశయం వల్ల వచ్చింది. దస్తావేజుల మీద సంతకం పెట్టే ముందు ఒక్కసారి ఆయన చదివి ఉంటే నీ బుద్ధి బయటపడేది. కానీ మా అన్నయ్య నన్ను మోసం చేయడన్న ఒకే ఒక నమ్మకంతో ఆయన సంతకం పెట్టారు. చేయని నేరాన్ని ఆయన మీద మోపి ఆయన జైలు పంపినప్పుడు ఆ హత్యా ప్రయత్నం చేసింది మీరే అని నేను ఒక్క కంప్లైంట్ ఇచ్చుంటే ఈ రోజు ఆయన బదులు మీరందరూ జైల్లో ఉండేవారు. పాలకొండ లాంటి ఇల్లు పగిలిపోవడానికి, దేవత లాంటి అత్తమామలు చనిపోవడానికి నేను కారణం. అందరికీ చెందాల్సిన ఆస్తి మీరు ఒక్కరే దక్కించుకోవాలనుకుంటూ మీ స్వార్థం కారణం. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. అది అలా అడ్డమైన కూతురు కూర్చుంటే నోరు మూసుకుంటారేమిటండి? నేను నోరు మూసుకుంటాను. సరే, ముందు డబ్బు సంగతి చూడండి. దాచిన డబ్బు ఎక్కడుందో చెప్తే సరే సరే, లేదా ఇంట్లోంచి గెంటేస్తే సరే. నా ఇంటి నుంచి నన్ను ఎవరు గెంటక్కర్లేదు. మంచితనాన్ని మానవత్వాన్ని ఎప్పుడో ఇంటి నుంచి గెంటేసి ఖైదు చేయించారు. ఇంకా ఇలాంటి ఇంట్లో ఎందుకున్నానా నేనే సిగ్గుపడి వెళ్ళిపోతున్నాను. అదలా వెళ్ళిపోతుంటే దాన్ని ఎవరు ఆపరే? పోలీస్ కంప్లైంట్ అనేద్దాం. వద్దు, పోలీసులను రంగంలోకి దింపొద్దు. అది కాదు బాబా, నేను చెప్తున్నాను వినమ్మా. ఇప్పుడు వెళ్ళిపోతుంది కదా, బయట ఎక్కడో అక్కడ కాపురం పెడుతుంది కదా, దాచిన డబ్బులోంచి కొంచెం కొంచెం తీసి వాడడం మొదలెడుతుంది కదా. మనమే కాపలా వేసి తెలుసుకుంటే అదే అర్థమైపోతుంది. మొత్తానికి సొంత కొంపలోనే సేఫ్టీ అని క్యాష్ ఇక్కడే దాచిందన్నమాట. పోదాం.